నాకు ఫస్ట్ ఈ టైలరింగ్కి రావడానికి కారణం మా అమ్మ. ఓన్లీ ఈ ఫ్లవర్స్కి అయితే 100 మీటర్స్ యూజ్ చేశాను నేను. మొత్తం ఫ్రాక్ మొత్తం కలిపి Hi Rupa, హాయ్ సార్. how are you? ఫైన్. How are you feeling about NIMT journey? ఈ జర్నీ గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు సార్. నాకు ఫస్ట్ ఈ టైలరింగ్కి రావడానికి కారణం మా అమ్మ. తనకి ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ బాగా చెప్పేదే లేదు. ఇక్కడ సార్ చాలా బాగా చెప్తారు. ఎంత అంటే నాకు అసలు తెలీదు ఏంటి అని, కానీ సార్ చెప్పడం వల్ల నాకు అన్నీ అర్థమయ్యాయి. నాకు సార్ బ్లౌజెస్ చెప్పారు. ఆ బ్లౌజ్ నేను వేరే వాళ్ళది కుట్టాను. ఆవిడకి ఎవరి దగ్గర సెట్ అవ్వలేదు, కానీ మా సార్ చెప్పే విధానం నేను యూజ్ చేసి నేను తనకి స్టిచ్ చేశాను. సో తనకు కూడా చాలా బాగా సెట్ అయింది ఆ బ్లౌజు. ఫిట్టింగ్ అయినా ఏదైనా సరే. తర్వాత ఈ డ్రెస్ నేనే కుట్టుకున్నాను. ఫస్ట్ నేను కుట్టుకోగలనా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను ఆ పిక్ చూడగానే. తర్వాత సార్ దగ్గర తెచ్చాక సార్ చెప్పారు, చాలా సింపుల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది సార్ ఈ డ్రెస్ నాకు కూడా. ఇంకా మీరు చెప్పే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓన్లీ ఈ ఫ్లవర్స్కి అయితే 100 మీటర్స్ యూజ్ చేశాను నేను. మొత్తం ఫ్రాక్ మొత్తం కలిపి 140 మీటర్స్ యూజ్ చేశాను సార్ నేను. మరి 140 మీటర్స్ ఒకేసారి నేను చెప్పినప్పుడు నీకు ఎలా అనిపించింది? మీరు ఫస్ట్ 140 అనేసరికి చాలా భయం వేసింది. అది నేను స్టిచ్ చేయగలనా లేదా, ఇంత బాధ్యత నేను తీసుకోగలనా లేదని అనిపించింది సార్. మీరు చెప్పిన తర్వాత మీరు దగ్గరుండి మాకు చెప్పడం, ఇదంతా చేశాక దీన్ని స్టిచ్ చేశాక 140 ఏంటి, ఇంకెక్కువైనా సరే మనం స్టిచ్ చేయగలమని క్లారిటీ వచ్చింది. ఇంకా యాజ్ పర్ నీ డిజైన్ వైజ్గా ఫస్ట్ అందుకే నీకు భయపడతావని 100 చెప్పా. అవును. తర్వాత మెల్లిగా పెంచుకుంటే వెళ్ళావు. మొత్తం టోటల్గా 140 మీటర్స్ అయింది. ఇంకా ప్రాపర్గా ఇంకా హెవీ చేయొచ్చు ఈ డిజైన్ని. 200 మీటర్స్ వరకు కూడా పడుతుంది. ఇంకా బ్యాక్ వుడ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫ్లేర్ వస్తుంది. నీకు అంత ఓపిక ఉంది, నీకు నేర్పించగలిగాను. స్టూడెంట్కి ఫస్ట్ 100 మీటర్స్ నేను చెప్పాను అనుకో, వాళ్ళు భయపడిపోతారు. సార్ ఏదో భయపెట్టడానికి చెప్తున్నారేమో అనుకుంటారు. సో మీరు కుడితే ఇప్పుడు ఏమైంది, ఓన్లీ దీనికే జస్ట్ ఒక 100 మీటర్స్ అవుతుంది అంటే నమ్మలేము. అది నేను ఫస్ట్ 20 మీటర్స్ కట్ చేయించారు సార్ మీరు. అప్పుడు 20 మీటర్స్లో పీసెస్ చాలా పీసెస్ వచ్చాయి, ఒక 12-13 పీసెస్ వచ్చాయి. నేను కుట్టలేనేమో అనిపించింది, కానీ ఎప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానో చాలా ఫాస్ట్ కుట్టాను సార్ నేను ఈ ఫ్లవర్స్ అయితే. ఆల్మోస్ట్ ఆల్ 4 ఇంచెస్ తోటి 1500 మీటర్స్ రిబ్బన్ రెడీ చేసి అన్నిటిని గ్యాదర్ చేస్తే 100 మీటర్లు అయింది మొత్తం ఒక ఈ హుడ్కే. సో స్టూడెంట్స్కి ఓపిక ఉండాలి, నేర్చుకోవాలని నీలాగా ఇంట్రెస్ట్ చూపించాలి. కానీ ఇక్కడ ఎంతో నేర్చుకోగలుగుతారు స్టూడెంట్స్ అంతా కూడా, మ్యాజిక్ చేయగలుగుతారు. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో ఇదే ఓపికతో మీరు నేర్చుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ ఎన్నో జనరేట్ చేయగలుగుతారు ఫ్యూచర్లో మీరంతా కూడా. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. యూ టూ. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? నేను బొటిక్ పెట్టాలని అనుకుంటున్నాను. ఓకే. సార్ దయ వల్ల నేను చాలా నేర్చుకోగలిగాను. ఇంకా ఇప్పుడు వరకు చెప్పినవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేసి దాన్ని నేను కూడా బాగా నేర్చుకోగలను అని నాకు క్లారిటీ వచ్చాక నేను కూడా బొటిక్ రన్ చేస్తాను సార్. ఓకే అమ్మా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడు బొటిక్ పెడతావు, నన్ను ఎప్పుడు పిలుస్తావు? థ్యాంక్ యూ. రిబ్బన్ కటింగ్ నన్ను పిలుస్తావా లేదా? తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాను సార్. ఎందుకంటే నేను స్టూడెంట్స్ నుంచి అదే ఆశిస్తూ ఉంటాను. వాళ్ళు ఎంత బాగా నేర్చుకోగలుగుతారు, ఎప్పుడు నన్ను పిలుస్తారా, వాళ్ళ డిజైనింగ్ స్టూడియో ఓపెనింగ్స్ నేను ఎప్పుడు వెళ్దామా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో నా డ్రీమ్ అది. నా స్టూడెంట్ సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే. మీరు సక్సెస్లో ఉండాలి, నేను మిమ్మల్ని సక్సెస్లో నడిపించాలి. ఇదే ఇక్కడ మోటో. ఓకే. నీకు హ్యాపీ? చాలా హ్యాపీ సార్. గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.